మీ దగ్గర 2,00,000 రూపాయలున్నాయి అనుకుందాం. ఆ డబ్బుని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభమా, లేదా ఇంటిపై సోలార్ ప్యానెలు పెడితే ఎక్కువ లాభమా? చాలామందికి ఈ సందేహం ఉంటుంది. ఈరోజు మనం ఒక క్యాలిక్యులేటర్ పట్టుకుని నిజమైన లెక్కలు చూద్దాం. ఈ వీడియో చివర్లో మీ నిర్ణయం మీరే మార్చుకుంటారు. ముందుగా బ్యాంక్ ఎఫ్డి. మీరు 2,00,000 రూపాయలు బ్యాంక్లో వేస్తే ఇప్పుడున్న రేట్ల ప్రకారం సుమారు 7% వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరానికి 14,000 రూపాయలు. కానీ ఆగండి, మీరు ట్యాక్స్ పరిధిలో ఉంటే ఇందులో కొంత ట్యాక్స్ కట్ అవుతుంది. చేతికి వచ్చేది ఇంకా తక్కువే. ఇప్పుడు అదే 2,00,000 రూపాయలతో మీరు ఒక 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ పెట్టారనుకుందాం. 3 కిలోవాట్ల సిస్టమ్ రోజుకు సుమారు 12 నుంచి 15 యూనిట్లు ఇస్తుంది. నెలకు 360 నుంచి 400 యూనిట్లు. యూనిట్ ధర 8 రూపాయలు అనుకుంటే నెలకు 3,000 రూపాయలు వరకు ఆదా. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. గమనించారా? ఎఫ్టీలో 14,000 రూపాయలు వస్తే సోలార్లో 36,000 రూపాయలు వరకు ఆదా అవుతుంది. ఇది దాదాపు 18% నుండి 20% రిటర్న్. పైగా ఈ ఆదాయానికి ఎలాంటి ట్యాక్స్ లేదు. ఎఫ్డి అనేది సేఫ్టీ కోసం మంచిదే, కానీ రాబడి విషయంలో సోలార్తో పోటీ పడలేదు. సోలార్ అనేది మీ ఇంటిపై ఉండే ఒక మనీ మిషన్. మీరేమంటారు? కామెంట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.